హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, అంతే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదన్నా. అయితే ఈరోజు మీ ముందుకి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ 2013 6వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ 7వ నెల రిజిస్ట్రేషన్, అంటే 2028 7వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సింగిల్ ఓనర్ వెహికల్, 94,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ అయితే ట్రాక్ ఉందంటున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మిగతా వివరాలు ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఉంటే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైర్లు కూడా అన్ని టైర్లు ఒక 90% 80% మధ్యలో ఉన్నాయి. టైర్లు కూడా వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రాగానే మొత్తం A to Z చెక్ చేశాను. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, టైర్ చూడండి, ముందర టైరు ఇది 90% ఉంది. ఈ టైర్ కూడా అంతే 90%గా ఉంది. ఫ్రంట్ అద్దం షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది, మారలేదు. ఇది షోరూమే, ఇది షోరూమే, ఇది షోరూమే. ఇదొక్కటి మారింది, బ్యాక్ సైడ్ అద్దం మారింది అంతే. డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఇంటీరియర్ కూడా చూడండి నీట్గా ఉంది. చిన్న సిస్టమ్ కూడా ఉంది చూడండి. పెట్రోల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. బ్యాక్ సైడ్ టైర్ ఇది వచ్చేసి 80% ఉంది. ఈ టైర్ కూడా అంతే 80%. ముందరనే 90%, వెనకాలనో 80% ఉంది. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. కాకపోతే చిన్న ఫుట్బోర్డ్ దగ్గర చిన్న ఉతుకుపోయింది లోపలికి, ఇది ఒకటి మైనస్. రిమోట్ కీ కూడా ఉన్నది. డిక్కీ ఒరిజినలే ఉంది, కానీ అద్దం ఒక్కటే రాయో ఏదో పడి పగిలిపోయినట్టుంది. డిక్కీ అయితే ఒరిజినలే ఉంది. ఈ టైర్ కూడా ఒక 40% ఉంది. జాకీ వీల్ పాన మొత్తం ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినలే, గ్లాసు కూడా ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. A to Z ఒరిజినలే ఉంది. ఇండెట్ సిస్టమ్ కూడా ఉన్నది. రీడింగ్ కూడా ఉంది 94,000 ఒరిజినల్ రీడింగ్. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ కూడా చిల్డ్, చాలా చల్లగా వస్తుంది ఏసీ. ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అన్నమాట. ఇది అన్ని వ్యాగనర్లకు ఇదే తల ఇది వదిలేస్తే సౌండ్ వస్తుంది. ఇది కరెక్ట్గా ఫిక్స్ కాదు, ఇది బోల్ట్ పోతుంది. ఇంజన్ చూడండి, చాలా సైలెంట్గా ఉంది. ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్. ఈ బాక్స్ వల్లనే సౌండ్ వస్తుంది. వదిలేస్తే సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ రాదు. ఇంజన్ చూడండి, చాలా సైలెంట్గా ఉంది. ఆపరాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. మళ్ళీ ఇది వచ్చి రాదు, చూడు ఎంత సైలెంట్. బ్యానెట్ కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయి. అద్దం కూడా ఒరిజినలే ఉంది. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉంది. మార్చుకోవాలా, కొంచెం లైట్గా నల్లగా అయింది. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. పట్టీ కూడా ఒరిజినల్ ఉంది. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా, నేను చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఉంది. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది. ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్, మిగతా అంతా ఒరిజినల్ ఉంది. వెహికల్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడే, చాలా బాగుంది వెహికల్. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,80,000 రూపాయలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.